తమ్ముడు తనవాడైన ధర్మం చెప్పమంటుంది శాస్త్రం. ధర్మరాజు తమ తమ్ముల తప్పుల్నే నిలదీశాడు. రాముడు తన కుటుంబంలో జరిగినటువంటి లోపాలనే తను సరిచేసుకునే ప్రయత్నం చేశాడు. ఇది ధర్మం. అధర్మం ఎక్కడున్నా సరే, అది మన కుటుంబంలో ఉన్నా సరే, అధర్మాన్ని అంగీకరించకూడదన్నటువంటిదే నిజమైన ధర్మం. బట్ అరబ్ దేశాలు అధర్మాన్ని ప్రోత్సహిస్తున్నాయి, హమాస్ తీవ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నాయి, ఖతార్ నాటకాల్ని ప్రోత్సహిస్తున్నాయి, అట్లాగే ఇజ్రాయెల్కి మీద చేసిన దాడిని పరోక్షంగా సమర్థిస్తున్నాయి. ఇజ్రాయెల్ మీద దాడి చేసినటువంటి హమాస్ తీవ్రవాదులకు అండగా ఉంటున్నటువంటి హౌతీ తీవ్రవాదుల్ని సమర్థిస్తున్నాయి, హిజ్బుల్లా తీవ్రవాదుల్ని సమర్థిస్తున్నాయి. ఇదే జరిగితే రేపు పొద్దున ఒకసారి చెడుని రైట్ అంటే రేపు పొద్దున వీళ్ళ దేశాల మీద నేను అదే చేయొచ్చు కదా. సున్నీ షియా గొడవ ఎందుకు నడుస్తున్నాయి? అహ్మదీలకి షియాలకి ఎందుకు గొడవలు నడుస్తున్నాయి? ఆఫ్ఘనిస్తాన్లో మొత్తం ముస్లిం దేశంలో ఎందుకు కొట్టుకు చూస్తున్నారు ఒకళ్ళకొకళ్ళు? అంటే ఫస్ట్ అక్కడ మనం సపోర్ట్ చేస్తే రేపు పొద్దున మన ఎత్తుని కూడా ఎక్కుతారు. ఇప్పుడు అరబ్ దేశాలు ఏం చేస్తున్నాయి? ఇజ్రాయెల్ని ఆగిపోమంటున్నాయి, రఫాకి వెళ్ళడానికి వీల్లేదంటున్నాయి, వెళ్తే ఊరుకోబోమంటున్నాయి. కానీ అదే రఫాలో బందీలందరినీ బంధించి పెట్టారు. ఈరోజు వరకు అక్టోబర్ 7 ఎక్కడ? అక్టోబర్ టు నవంబర్ 7, నవంబర్ టు డిసెంబర్ 7, డిసెంబర్ టు జనవరి 7, జనవరి టు ఫిబ్రవరి, 4 నెలలు అయిపోయింది బందీలు. ఈరోజు వరకు వదిలిపెట్టనటువంటి రాక్షసుడు వాడు హమాస్ వాడు. ఆ హమాస్ వాడి రాక్షసత్వం నుంచి ఆ బందీలను విడిచిపెట్టడం మానేసి ఆ బందీల కోసం వెతుక్కుంటూ వేటాడుతున్నటువంటి ఇజ్రాయెల్ని ఆత్మని వెంట పడుతున్నారంటే వీళ్ళు మనుషులా పశువులా? అది ఆలోచించాల్సిన సందర్భం.